మోడీకి కొత్త తలనొప్పి, కీలక శాఖలపై జేడీయూ కన్ను. రైల్వే, ఆర్థిక, వ్యవసాయ శాఖలను కోరినట్లు సమాచారం. కోరకపోతుంటారు. కేంద్ర హోంశాఖ మంత్రి అడిగినా ఇస్తారు. ఎవరికి? నితీష్ కుమార్ గారికి. కేంద్ర వ్యవసాయ శాఖ అడిగినా ఇవ్వవలసిందే. అదేవిధంగా రైల్వే శాఖ అడిగినా ఇవ్వవలసిందే, ఆర్థిక శాఖ ఇవ్వవలసిందే. హోంశాఖ కీలకమే, ఆర్థిక శాఖ కీలకమే, వ్యవసాయ శాఖ కీలకమే, రైల్వే శాఖ కీలకమే. ఈ నాలుగిటి మీద ఇప్పుడు ప్రాంతీయ పార్టీల నేతలు కన్నేషన్. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు మాకు కేంద్ర హోంశాఖ కావాలి అని పట్టుబట్టిన అనుకో, కేంద్ర హోంశాఖ టీడీపీకి సంబంధించిన ఏదో ఒక ఎంపీకి ఇచ్చేస్తారు. మాకు రైల్వే శాఖ కావాలి అంటే ఇచ్చేయవలసింది. మన తెలువక ఆగమైపోయింది తెలంగాణ ప్రజలు. తెలువక అమాయకులే ఆగమైపోయింది. బీజేపీలో అక్షంతలు పట్టుకొని వచ్చి చేతిలో పెట్టి వీళ్ళు బుక్కీలు కథం, లేదా ఇంట్లో ఏదైనా బొమ్మ, మన రాముని విగ్రహమో లేదా రాముని బొమ్మ ఉంచి ఆ బొమ్మ దగ్గర పెట్టిండ్రు, ఆగమైపోయింది. ఇన్నని బియ్యంలో ఇంత పసుపు కలిపి తీసుకొని అయితే అక్కడ ఆగమైపోయింది మన ప్రజలు. చూడు, ఇప్పుడు రైల్వే శాఖ, ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, ఇట్లా ఒక కీలకమైన శాఖలను ప్రాంతీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయ్యా మాకు ఇయ్యన్నట్లేదు, ఇస్తావా సత్తావా మోడీ చెప్పు, నువ్వు ప్రధానమంత్రి ఉండాలంటే మాకు కీలక శాఖలు ఇవ్వవలసిందే అని డిమాండ్ చేస్తున్నాయి, దారికి తెస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల పవర్ పెరిగింది కేంద్రంలో. ప్రాంతీయ పార్టీల పవరు కేంద్రంలో పెరిగింది. ఇది అర్థం చేసుకోకపోతే, మనం ఈ స్ట్రాటజీని అర్థం చేసుకోకపోతే ఆగమైతిమి. ఇప్పుడు మోడీ గదే తలనొప్పి వచ్చిందట. ఇటు చూస్తే జేడీయూ, అటు చూస్తే టీడీపీ పార్టీ. ఇవి రెండు ఏకుపై మేకైనాయి. నరేంద్ర మోడీకి ఏకుపై మేకైనాయి.